కొత్త ఒక వింత పాత ఒక రోత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి వాస్తవంగా కమ్మ సామాజిక వర్గానికి బలమైనటువంటి నియోజకవర్గం. ఇదివరకు కంకిపాడు, సుదీర్ఘకాలం పాటు దేవినేని నెహ్రూ, ఆ తర్వాత కాలం యలమంచిల రవి పోటీ గెలిచినటువంటి సీట్లు. అంటే కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటిది. దాన్ని 2 నియోజకవర్గాలుగా మార్చారు, పెనమలూరు, విజయవాడ ఈస్ట్ అని. ఇప్పుడు ఆ 2 కూడా కమ్మ సామాజిక వర్గానికి బలమైనవి. విజయవాడ ఈస్ట్లో అయితే వేరే కులాన్ని పెట్టట్లేదు, కానీ పెనమలూరులో మాత్రం జగన్మోహన్ రెడ్డి సాహసించారు. క్రిందసారి కమ్మ సామాజిక వర్గం తరపున బోడే ప్రసాద్ గెలిస్తే ఆయన మీద కొలుసు పార్థసారథి గతంలో ఉయ్యూరు ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విజయంలో ఉయ్యూరులో కూడా కొంత పార్ట్ గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన పెనమలూరుకి ఇచ్చారు. పెనమలూరు నుండి పార్థసారథి గెలుపొందారు. ఈ దఫా పార్థసారథికి టికెట్ ఇవ్వకుండా జోగి రమేష్, పెడంలో ఉన్నటువంటి జోగి రమేష్ని తీసుకొచ్చి పెనమలూరుకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్థసారథి తెలుగుదేశం వైపుకి మూవ్ అవుతూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నూజివీడు నుండి పార్థసారథిని పోటీ చేయించడానికి, లేదంటే కనుక మచిలీపట్నం అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేయించడానికి రెడీ అవుతుందన్నటువంటి ప్రచార నేపథ్యంలో పార్థసారథి మాత్రం తనకి పెనమలూరు సీటే కావాలని కోరుకోవడం, దాంతో బోడే ప్రసాద్ని గద్దె రామ్మోహన్ కలిసి పార్టీ అధిష్టానం తరపున ఆయన్ని ఈ దఫా ఆగి పార్థసారథిని గెలిపించడానికి పార్థసారథి టికెట్ ఇద్దామని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియాల్సి ఉంది.